హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే డైలీ రొటీన్ అనమాట. నేను ఉదయాన్నే లేవగానే కోళ్ళకి మేత వేసేస్తానమాట. ఇవైతే మేత వేసేంత వరకు పైకి నిద్ర లేచేంత వరకు అరుస్తూనే ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఉదయాన్నే నిద్ర లేవగానే చేసే పని ఇదే. చూసేయండి, కొన్నిటికి ఇక్కడ మేత వేసాను, కొన్ని అయితే గదుల్లో ఉన్నాయి అన్నమాట. ఇంకొన్నిటికేమో కొంచెం దూరంగా తీసుకెళ్ళి పెడతాను, ఎందుకంటే కొన్ని అన్నీ ఒక దగ్గరే ఉంటే పొడుచుకుంటూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొన్నిటిని కొంచెం దూరంగా తీసుకెళ్ళి వాటికి పెడతాను. చూడండి, నా దగ్గరికి వస్తున్నాయి కొన్ని. ప్రతిరోజు కోళ్ళకి మేత పెట్టే టయానికి మా వరలక్ష్మి నా చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. దానికి కూడా ఏదో ఒకటి పెట్టమని చెప్పేసి. దానికైతే సపరేట్ దానా ఉంటుంది, దానా మాత్రమే పెట్టాలి. ఇదైతే ఇటు పక్కన మేక అయితే సాంబా దాని పేరు. చూసేయండి, వెళ్తున్నాయి కదా తెల్ల ఈ పుంజులు. వాటికైతే నేను స్పెషల్గా పెడతానమాట, ఎందుకంటే అవి కొంచెం మంచి బ్రీడ్ కదా. అందుకని చెప్పేసి నేను వాటికి స్పెషల్గా పెడతాను. తింటున్నాయి చూడండి. చిన్న చిన్న పిల్లలకైతేనేమో వేరే సపరేట్గా ఫీడ్ ఉంటుంది. ఆ ఫీడ్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కోడి పిల్లలకి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి, అవి పుట్టిన పిల్ల పుట్టినట్టు చక్కగా బ్రతికి ఉండాలంటే మనం మంచి ఫీడు మంచి వాటర్ ఇస్తేనే కదా అవి చక్కగా బ్రతుకుతాయి. అందుకని చెప్పేసి వాటికి సపరేట్ ఫీడ్ ఉంటుందన్నమాట. అందుకని వీటిని ముందు వీటికి పెట్టేసేసి తర్వాత వాటికి పెట్టే ఫీడ్ కూడా మీకు చూపిస్తాను. చూసేయండి. మనం ఇంతకుముందు ఇంక్యుబేటర్లో తీసిన పిల్లలు సపరేట్గా ఏం చేశానంటే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి సపరేట్గా పెట్టి ఆ టయానికి పొదగేసిన కోడి ఏం లేకపోయేసరికి సపరేట్గా పెట్టేసి వాటికి కొంచెం మేత అనేది వేసి సపరేట్గా ఉంచానమాట. కానీ కొంచెం డల్గా అనిపించినాయి. అందుకని చెప్పేసి ఏం చేశానంటే మన దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇంక్యుబేటర్లో పిల్లలు కలిపిన కోడి ఉంది కదా, దాని కిందకి తీసుకెళ్ళి వదిలిపెట్టాను అనమాట. ఏమన్నా చేసిద్దా లేకపోతే చూసిద్దా అని చెప్పేసి. అసలు ఏమనలేదు. అసలు అది ఎంతమంది పిల్లలైనా చాకేటట్లు అనిపిస్తుంది నాకు. చూసేయండి, అది చిన్న చిన్న పిల్లలు ఇంక్యుబేటర్ల నుంచి తీసుకొచ్చిన పిల్లలు అనమాట. ఇవి అయితే ఇంతకుముందు ఇంక్యుబేటర్లో చేసిన పిల్లలు మీకు చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. చూసేయండి, చక్కగా అన్ని పిల్లలను వదిలేసాను, అదేమనట్లేదు. కాకపోతే ఈ చిన్న చిన్న పిల్లలే తొందరగా కలవలేకపోతున్నాయి అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఆ పెద్ద పిల్లలు మేత తినడం, కింద నేల ఇట్లా కెలకడం అట్లా చేస్తూ ఉన్నాయి కదా, వాటిని చూసి ఈ చిన్నపిల్లలు కూడా చేస్తున్నాయి అనమాట. అట్లా చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాయి. అందుకని చెప్పేసి వీటితోటి కలిపేసి పిల్లల్ని ఉంచేసాను అనమాట. 4 days నుంచి ఇలానే ఉంటున్నాయి, మేత తింటున్నాయి. ఇదిగోండి, నేనైతే కోడి పిల్లల కోసం ఈ ఫీడ్ అయితే పెడతానమాట. మీకు ఎవరికైనా ఈ ఫీడ్ ఏంటి, ఎట్లా చేస్తారు అనేది మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను కామెంట్ బాక్స్లో మీకు కామెంట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ ఫీడ్ గురించి ఫుల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తానమాట. చూసేయండి, ప్రతి చిన్న విషయం కూడా నాకు మా వారు చెప్తాడు, ఈ కోళ్ళని ఎలా పెంచాలి ఏంటనేది. ఇంకేదైనా డౌట్ వస్తే తమ్ముడు, కోళ్ళ గురించి బాగా అవగాహన ఉండేది తమ్ముడికి. ఇక వీళ్ళ సజెషన్స్ తీసుకుంటూ నేను కోళ్ళని పెంచుతూ ఉంటానన్నమాట. చాలా సపోర్టివ్గా ఉంటారు ఇద్దరు. నాకు ఎలాంటి డౌట్ వచ్చినా కానీ ఇద్దరు నాకు చెప్తా ఉంటారు. నాకు చెప్పిందంతా మీకు వీడియోలో తీసి పెడతా ఉంటాను. చూసేయండి, ఇవైతే ఇంక్యుబేటర్లో తీసిన పిల్లలు అనమాట. ఇందాక అక్కడ మేత పెట్టాను కదా, మేత తిన్న తర్వాత వాటర్ తాగిస్తే మంచిదని చెప్పేసి ఈ వాటర్లో నేను కొన్ని కలుపుతాను అనమాట. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.